పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. శివయ్య, నీ త్రిశూలం ఖర్చెంతయ్యా? కైలాసగిరిపై త్రిశూలం ప్రాజెక్టు వ్యయంపై సందిగ్ధత. ₹1.5 కోట్ల నుంచి 6 కోట్లకు ఎలా పెరిగింది? మంత్రి ఒకలా, ఎంపీ మరో అంకె చెప్పడంతో వీఎంఆర్డీఏ అధికారుల పాత్రపై సందేహాలు. నిధులు దారి మళ్లింపు, పారదర్శకతపై ప్రశ్నలు. ఆధ్యాత్మిక పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే కైలాసగిరి సదాశివుడి మంత్రాల కంటే అవినీతి ఆరోపణలతో మారుమోగిపోతుంది. నూతన ప్రారంభమైన త్రిశూలం డమరుకం ప్రాజెక్టు భక్తి కంటే భుక్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శివయ్య ఆయుధాలను ప్రతిష్ఠించిన వేళ పారదర్శకతకు పాత్ర వేస్తూ నిధుల గోల్మాల్పై పర్యాటకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరంభంలో అంచనా వేసిన వ్యయానికి ప్రస్తుత ప్రకటనలకు పొంతన లేకపోవడమే కాకుండా సాక్షాత్తు అధికార పక్ష నేతలే పరస్పర విరుద్ధమైన అంకెలు వెల్లవేయడం వల్ల ఈ ప్రాజెక్టు చుట్టూ ఉన్న అక్రమాల చుక్కుమిడిని విప్పి చెప్తుంది. ఆధ్యాత్మిక ముసుగులో ప్రజాధనాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించాలో అన్న సందేహాలను ప్రజాప్రతినిధులు అంకెలు అద్దం పడుతున్నాయి. విశాఖపట్నం పర్యాటక రంగంలో మకుటమాయంగా నిలిచే కైలాసగిరిపై నూతనంగా ఏర్పాటు చేసిన భారీ త్రిశూలం డమరుకం ప్రాజెక్టు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. నగరం నడిబొడ్డిన సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తున కొలువుదిరిన శివపార్వతుల విగ్రహాల చెంత ఈ ఆధ్యాత్మిక నిర్మాణాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు రాష్ట్ర మంత్రి నారాయణతో పాటు స్థానిక ఎంపీ శ్రీభరత్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించిన నిధుల విషయంలో ప్రజాప్రతినిధులు వెల్లడించిన భిన్నమైన లెక్కలు ఇప్పుడు నగరం అంతటా చర్చనీయాంశంగా మారాయి. పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో చేపట్టిన పనులపై వ్యయం విషయంలో స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్నప్పుడు అధికారులు దీని నిర్మాణానికి సుమారు ₹1.5 కోటి ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సాధారణంగా ఏ ప్రాజెక్టులైనా ముడి సరుకు ధరల పెరుగుదల వల్ల స్వల్పంగా వ్యయం పెరగడం సహజం. ఈ క్రమంలోనే నిర్మాణ పనులు పూర్తయ్యేసరికి ఈ వ్యయం ₹2.5 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు గతంలోనే సంకేతాలు ఇచ్చారు. కానీ అసలు వివాదం ప్రారంభోత్సవ వేడుక వద్దే మొదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు ప్రాజెక్టు ఖర్చు గురించి వెల్లడించిన గణాంకాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఒకరు 3 కోట్లు అని చెప్తే మరొకరు ఏకంగా 6 కోట్లను ప్రకటించడం అక్కడున్న వారందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వ రికార్డులో ఉన్న లెక్కలకు ప్రజాప్రతినిధుల మాటలకు పొంతన లేకపోవడం, అసలు నిజమెంతో తెలియక సామాన్య ప్రజలు అయోమయంలో పడ్డారు. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మంత్రులు లేదా ఇతర ముఖ్య ప్రతినిధులు వచ్చినప్పుడు సంబంధిత శాఖ అధికారులు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక అంశాలు, వ్యయానికి సంబంధించిన నివేదికలను ముందుగానే అందజేస్తారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రాజెక్టు విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకే వేదికపైన ఉన్న నాయకులు వేరువేరు అంకెలు చెప్పడం వెనక అధికారుల సమన్వయ లోపం ఉందా, లేక ఉద్దేశపూర్వకంగానే సమాచారాన్ని గోప్యంగా ఉంచారా అన్నది మిస్టరీగా మారింది. ప్రాజెక్టు వ్యయంపై కనీస అవగాహన లేకుండానే నాయకులు ప్రారంభోత్సవానికి వచ్చారా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గత ఉగాది నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఇప్పుడు పూర్తయింది. ఈ జాప్యానికి తోడు ఖర్చు విషయంలో వెల్లడవుతున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు నిధుల దుర్వినియోగంపై అనుమానాలను బలపరుస్తున్నాయి. వీఎంఆర్డీఏ నిధులు సక్రమంగా వినియోగమయ్యాయా, లేక కాంట్రాక్టు ప్రయోజనాల కోసం అంచనాలను పెంచేశారన్న కోణంలో చర్చ జరుగుతుంది. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పారదర్శకత లోపించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. ప్రజాధనంతో చేపట్టిన ఇలాంటి కీలక ప్రాజెక్టులో ₹1 లెక్క ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మాత్రం కోట్ల రూపాయల వ్యత్యాసం కనిపిస్తున్నా ఎవరు స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. కైలాసగిరిపై త్రిశూలం డమరుకం ఏర్పాటు ఆధ్యాత్మిక పర్యాటకులకు ఎంతో సంతోషాన్నిచ్చే విషయమైనా దాని వెనక ఉన్న వ్యయ వివాదం ఆ సంతోషాన్ని నీరుగారుస్తుంది. అధికారులు చెప్తున్న లెక్కలకు, నాయకులు చెప్తున్న కోట్లకు మధ్య ఉన్న అంతరాయాన్ని పూడ్చాల్సిన బాధ్యత సంబంధిత శాఖపై ఉంది. నిధులు పక్కదారి పట్టాయా, లేక కేవలం మాటల పొరపాటు వల్ల ఈ గందరగోళం ఏర్పడిందా అన్నది బహిర్గతం కావాలి. అప్పుడే పర్యాటక అభివృద్ధిలో నిజాయితీ నిలుస్తుంది. విశాఖ వాసులు, పర్యాటక ప్రేమికులు ఈ ప్రాజెక్టుపై వెల్లడవుతున్న అనుమానాలపై ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన అధికారిక ప్రకటనను ఆశిస్తున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న ఈ అవగాహన లోపాన్ని సరిదిద్ది వాస్తవ వ్యయాన్ని బయటపెట్టినప్పుడే ఈ వివాదానికి తెరపడుతుంది. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.